హలో అండి, ఈరోజు ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఎప్పుడు మా అమ్మే చేసి పంపిస్తుంది, బట్ నా స్టైల్ ఎలా చేస్తానో నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి దబర్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటా, కొంచెం కరివేపాకు వేసి అవి వేగాక చేపలు ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్టు వేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. తర్వాత చింతపండు మనం ముందుగా నానపెట్టుకొని ఆ గుజ్జును పోసుకొని అలా ముక్కలకు పట్టేట్టుగా అప్పుడప్పుడు మూత తీసి ముక్కల పైన పోసుకుంటూ ఉండాలి. అప్పుడే పులుసు బాగా ముక్కలకు పడుతుంది. కొంచెం స్పైస్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చేపల పులుసులో. కొంచెం సాల్ట్ చూసుకొని, సాల్ట్ కానీ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అన్నట్టు చేపల పులుసులో మామిడికాయ వేస్తే చాలా బాగుంటుంది, ముట్టి సూపర్గా ఉంటుంది. మామిడికాయల ముక్కలు వేసాక నేను ముందుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు కలిపి పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ని కూరలో వేసి కాసేపు అయిపోయాక ఆపేస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో, చూడ్డానికే. టేస్ట్ ఎలా ఉందంటే అద్దిరిపోయింది. నేను మామూలుగా చేపల కూర తిన్ను, ఈ మధ్య అయితే తింటున్నాను. చాలా బాగుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.